పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు రోడ్డెక్కారు. కమ్మ వసతి గృహంలో బాధితులంతా సమావేశమై తమకు రావాల్సిన బకాయిల గురించి చర్చించుకున్నారు. సాయి సాధన చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు తమకిచ్చిన ప్రామిసరీ నోట్లు, చిట్కు చెల్లించిన నగదు రసీదులతో 100 మందికి పైగా బాధితులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వద్దకు ర్యాలీగా తరలివెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పుల్లారావు గారు సాయి సాధన చిట్ ఫండ్స్ దాదాపు 350 కోట్ల రూపాయలని అక్రమంగా ఆయన ఎగవేసి వాళ్ళ మనిషి దొరకకుండా పోవడం జరిగింది. కోర్టులో లెగిపోవడం, అదేవిధంగా జైల్లో ఉండడం జరిగింది. దీనికి డీఎస్పీ గారు కానీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన విచారణ చేయడానికి 15 రోజులు రిమాండ్ కింద అడిగారు. బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరంలో ఎవరైతే అగ్రభాగాన ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. తప్పనిసరిగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా నరసరావుపేట నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను.